9వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తర్వాత లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఈ రాత్రి మన ధ్యానాంశము సిలువనెత్తుకొనుట, లేక సిలువ ఎత్తుకొని ప్రభువును వెంబడించు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన చెప్పినటువంటి అత్యంత శ్రేష్టమైన మాటల్లో ఇదొక మాట. ఎవడైనాను నన్ను వెంబడించాలి అని అంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. మొదటగా మనం చదువుకున్న దాంట్లో తన శిష్యులకు చెప్పాడు, జనసమూహమునకు చెప్పాడు. రెండో మారు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన అందరితో చెప్పాడు. కాబట్టి యేసయ్యను వెంబడించుట చెప్పాలి, సిలువను ఎత్తుకో. యేసయ్యను వెంబడించడం అంటే సిలువను మనం గతంలో ధ్యానించుకున్నాం. దేవాలయానికి రావడం అంటే చెప్పండి, శ్రమలను ఆహ్వానించడం, శ్రమలకు సిద్ధపడడం. అదే రీతిగా ఇక్కడ మనం యేసయ్యను వెంబడించుట అని అంటే సిలువను ఎత్తుకోవడం. మనం చదువుకున్న మార్కు సువార్త కంటే లూకా సువార్తలో మరొక మాట ఏం చెప్పాడంటే ప్రభు ప్రతిదినము, ఎప్పుడెప్పుడంట, ప్రతిదినం నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రియులారా, సిలువ అని అంటే అర్థం శ్రమలు. చెప్పండి, సిలువ అంటే ఏంటి? కొంతమంది సిలువను బొమ్మ చేసుకొని మెడలో వేసుకుంటారు కదా, చిన్నప్పుడు మేము కూడా వేసుకునేవాళ్ళం. సిలువ మెడలో వేసుకోవడం అంటే శ్రమలను ధరించుకో. అసలు సిలువ శ్రమలండి, అనుమానమే లేదు. సిలువ అంటే శ్రమలు. యేసు ప్రభును వెంబడిస్తున్నామంటే సిలువనెత్తుకుంటున్నావంటే శ్రమలను అనుభవించాలి. ఇక చూడండి, ఈ శ్రమలు 2 రకాలు. శ్రమలు ఎన్ని రకాలు చెప్పాలి నోటితో అందరూ? శ్రమలు 2 రకాలు. మన దగ్గరకు వస్తారు కదా రవిబాబు గారు, అయ్య బాబోయ్ మీ వాళ్ళు చాలా ధన్యులండి, భోజనం పెడుతూ వాక్యం చదువుతారు, కానీ జవాబు చెప్పట్లే. మరి ఇది చెబితే నా సిగ్గుపోతే నేను చెప్పలే. నేను అడిగినప్పుడు మీరేం చెప్పాలి జవాబు? మరి చాక్లెట్లు మైసూరు పగులు తెచ్చి నోట్లో పెడితే చెప్తారు. చక్కగా అలర్ట్గా ఉండాలి వాక్యం వినేటప్పుడు. సిలువ శ్రమ. శ్రమలు ఎన్ని రకాలు? ఎవ్వరు చెప్పరు ఈ వాక్యాలు. అంతగా ప్రార్థన చేసి తీసుకొస్తున్నాను మీ కొరకు, జాగ్రత్తగా వినా. సిలువ 2 రకాలు, శ్రమలు 2 రకాలు. ప్రియులరా, సిలువ అనగా శ్రమలు 2 రకాలు. మొదటి రకం
ఈ లోక సంబంధమైన శ్రమ. మొదటి రకం ఇవందరికీ ఉంటాయి, అందరికి వస్తాయి. రేషన్ కార్డు లేదు, ఎంఆర్ఓ చుట్టూ తిరిగి 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 కార్డు తెచ్చుకుంటా. ఇది అందరికీ ఉన్నది. ఏదో ప్రభువుని ఎరిగిన వాళ్ళకు ఉంది, ప్రభువుని ఎరగిన వాళ్ళకి అలా కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లోక సంబంధమైన శ్రమలు. జ్వరము ఎవరికి వచ్చింది? అందరికీ. ఇంత వెనకబడ్డ. జలుబు ఎంతమందికి వస్తుంది? ప్రభువుని ఎరిగినా ప్రభువుని ఎరుక్కపోయినా ఇవి రెండు. అయితే ప్రియులరా, రెండో రకపు శ్రమ పరలోక సంబంధమైన. గట్టిగా చెప్పాలి. మొదటి రకపు శ్రమలేమో ఈలోక, రెండవ రకపు శ్రమలు పరలోక సంబంధమైన. ప్రియులరా, ఈలోక సంబంధమైన శ్రమలు అందరికీ ఉంటాయండి, అందరికీ ఉంటాయి. పరలోక సంబంధమైన శ్రమలు అందరికీ దేవుని బిడ్డలకే ఉంటాయి. పరలోక సంబంధమైన శ్రమలు అనుభవిస్తేనే నువ్వు పరలోకములో చేరుతావు. ఆమేన్. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనములో అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నారు. అపోస్తుల కార్యమా, విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే అనేక ఈ లోక సంబంధమైన శ్రమలు నువ్వెన్ని అనుభవించినా, నువ్వు ఎంతగా అనుభవించినా, నీ లోకంలో బాగా శ్రమ పడ్డానయ్యా, పరలోకం ఎంతానంటే సాధ్యము. ప్రసంగి గ్రంథం తీయాలి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2, 3 వచనాలు. ఈ లోక సంబంధమైన శ్రమలన్నీ చెప్పాలి వ్యర్థము, వ్యర్థము. ఇంకా చదువుమ్మా. ప్రసంగి చెప్పుచున్నా వ్యర్థము, వ్యర్థము. ఏమేమిటి వ్యర్థము? సమస్తము వ్యర్థం, సమస్తము వ్యర్థం. చెప్పాలి ఇంకా. భూమి క్రింద నరులు, భూమి మీదనున్న నరులు పడుచుండు పాటు అంతటి వలన వాళ్ళకేమీ. ఒకడు చూడండి, తెల్లవారుజాములు లేస్తారు. ఎప్పుడమ్మా? రాత్రి 11, 12 అవుతుంది పడుకుని. లేవడమేమో చెప్పండి అందరికంటే ముందు, పడుకోవడమేమో అందరికంటే. ఒకరోజు అక్కడ కూర్చొని ఉన్న కొట్టుక, అల్లం 2 కేజీలు ఇవ్వండి అన్నాడు ఒక ఆయన వచ్చి. ఏంటిది? నేను ఊరుకోలేక ఆయన్ని ప్రశ్నించా, 2 కేజీలు ఎందుకండి అని. అల్లం పచ్చడి పెట్టాలండి అన్నాడు. అప్పటిదాకా నాకు అల్లం పచ్చడి ఉంటుందనే సంగతే తెలియదు. అదేం సార్ అల్లం పచ్చడి కూడా ఉంటుంది? అల్లం పచ్చడి పెడతామండి, ప్రతి సంవత్సరం అల్లం పచ్చడి పెడతాం. మరి ఎలా ఉంటుంది సార్ అని అడిగాడు. వెంటనే ఏం చెప్పాడు తెలుసా? నాకు అసలు తెలియనే, తీసుకెళ్ళడమే నా పని, కానీ దాన్ని ఏ రోజన్నా తిన్నోన్ని కాదు, రుచి. ఇంకా నాకేం చెప్తాడు? కొందరి శ్రమలు అలా ఉంటాయి, అన్నీ సంపాదిస్తారు, ఒక్కటి కూడా రుచి. ఇవి ఈ లోక సంబంధమైన శ్రమ. నువ్వేమైనా చూసుకో. ఈ లోకాన్ని నమ్మి ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ ప్రాకులాడి ప్రయాసపడి ఈ లోకపు యాత్ర ముగిసిన తర్వాత వాడికి అప్పుడు అర్థమైంది, ఇదంతా నేను ఏం చేశాను? వ్యర్థముగా ప్రయాసపడ్డా. జ్ఞాని అయిన సొలొమోను గారు అన్నాడు, ఒకడు గాలికై ప్రయాసపడినట్టంట. దేని కొరకు? గాలిని పట్టుకుంటామా? పట్టుకోలేము గాలిని. అలాంటిదంట ఈ లోకపు శ్రమలు. అందుకని వీటి వైపు మనము చూడకుండా పరలోక సంబంధమైన శ్రమలను మనము
బహు ఆనందముతో అనుభవించాలి, ఎదుర్కోవాలి, వాటిపైన జయము. యోహాను సువార్త చదవండి, 16వ అధ్యాయం చివరి వచనం. నాయందు మీకు సమాధానము కలుగుటకై ఈ మాటలు ముందే మీతో చెప్పుచున్నానా, లోకములో మీకు అని ఆయన మనకు చెప్పి, ఆయన శ్రమ పడకుండా ఉండాల మనకు చెప్పాడు. చెప్పాలి, ఆయన కూడా శ్రమ. ఎక్కువ మందికి ఉన్న జబ్బు చెప్పండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, వీళ్ళు నిద్రపో, అసలు ఒక్క కార్యం కూడా జరగదు. అర్థమైందా? చాలామంది ఈ యొక్క వాక్యం ప్రకారం శ్రమలు అనుభవించటానికి మనమందరం సిద్ధపడాలని చెప్పడం కాదు, చెప్పాలి మనం కూడా శ్రమలను రుచి. ఆమె ప్రార్థన చేయమని మీ అందరికి చెప్పి నేను ప్రార్థన చేయకపోతే నా అంత దౌర్భాగ్యుడి లోకములో ఎవడు? మీరు చెయ్యాలి, నేను చెప్పాలి. నేను కూడా నోటి నిండా చెప్పండి, మనం కూడా పిల్లలకి వీడు తాగబాకరా తప్పు, సిగరెట్ తాగబాక తప్పు. వీడు తాగాడు అనుకో, వాడు పక్కకి వెళ్ళి నవ్వుకుంటాడు. పిల్లోడు ఏం చేస్తాడు? నాకేమో తాగొద్దని చెప్పాడు, ఆయనేమో. ముందు నువ్వేం చేయాలి? నువ్వు అనుసరించాలి. ఆమె యేసు ప్రభువారు, అయ్యా ఈ లోకంలో మీకు శ్రమ అని చెప్పి ఆయన శ్రమలు అనుభవించకుండా ఉండాలి. ఆయన కూడా శ్రమలు, చెప్పాలి శ్రమలు. చూడండి ప్రభు యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 23:4. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు గాని ఒక్క వేలితోనైనా బరువు ఎత్తుకొని. ఎవరిల్లు? శాస్త్రులు, పరిశుద్ధులు. శాస్త్రులు, పరిశుద్ధులు. ఒక స్కూల్ అయిపోయిన తర్వాత ఆ టీచర్ అంట ఒక స్టూడెంట్ను పిలుచుకొని, అరే మందు తీసుకురారని డబ్బులు ఇచ్చాడు. ఎందుకు సార్ ఇప్పుడు ఇక్కడంటే, నీకు తెలియదు లేరా మందు తీసుకురమ్మా. వాడు వెళ్ళి మందు కొనుక్కొని వచ్చి ఈయనకిచ్చి, గ్లాస్ దమ్మండి తెచ్చిచ్చి, నీళ్లు దమ్మండి తెచ్చిచ్చి, వెళ్ళి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆ కొమ్మములో ఉండి మెల్లగా చేస్తాను. మెల్లగా చేస్తాను. ఈవిడ ఆ స్కూల్లోనన్నీ తీసుకొని తాగేస్తాను. ఓహో, నేనేం చేస్తుండే స్కూల్లో మందు తాగుతాను అనుకొని మరుసటి రోజు అలాగే ఆ తర్వాత రోజు నుంచి ఏం చేశాడు తెలుసా? వస్తూ ఆ మూత తీసి కొంత ఇంకొక దాంట్లో పోసుకొని నీళ్లు పట్టుకొచ్చి వెనకిస్తా. ఆ బ్యాలెన్స్ ఏం చేసేవాడు? నీళ్లు నింపి చేసుకొచ్చేవాడు. కొద్ది రోజులకి ఈడు తాగడం మొదలు పెట్టాడు. ఇక తెమ్మంటే తీసుకొని వాడు మధ్యలోనే కూర్చొని తాగుతుంది. ఏడురా ఈడు ఇంకా వెళ్ళాడు రాలేదని చూస్తే ఈడు కూడా ఏం చేస్తుండు? తాగకూడదురా, తప్పు. ఆ పంతులు ఆ పని ముందు నువ్వు చేయి. నాకు చెప్పడం కాదు పంతులు, రోజు నేను చూస్తున్నా. ఎక్కడున్నవరో తలుపు చాటు. ఒకళ్ళకు చెప్పడం కాదు, ముందు ఏం చేయాలి? మనము. యేసు ప్రభువారు అంటున్నాడు, శాస్త్రులు పరిచయులు భయంకరమైన బరువులు ప్రజల మీద పెడతారు, కానీ వాళ్ళు వేలితోనైనా కొంచెం బరువు మనం అట్లా. యేసు ప్రభు అలా ఉండాలి. ఆయన చెప్పాడు, చెప్పాలి, చేసి. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలు తీసి ఆ పాదాలు తుడుచుటకును మొదలు పెట్టాడు. చెప్పాడు, చెప్పాలి. దేవుని బిడ్డలంటే అలా ఉండాలి, చెప్పాలి,
యేసయ్య చెబుతున్నాడు, చేస్తున్నాడు. ప్రియులారా, పాదాలు గడగడం అంటే అంత ఈజీ? గుండె మేము చేసుకొని చెప్పండి. మీ ఆయన పాదాలు ఎన్నిసార్లు గడిగావు? నేను ఎందుకు గడుపు అంటాను. మధ్య నేనెందుకు గడుపుతాను అంటాను. అవునా? యేసయ్య ఎవరి పాదాలు గడిగాడు? శిష్యుల పాదాలు. ప్రియులారా, కడగడం మాత్రమే కాదు, తన తువాలు తీసుకొని వాటిని, భూమి మీద ఏ బోధకుడి పని, ఒక సంఘం ఉంది, ఆ సంఘములో మాత్రం సేవకుడు బాప్తిసం తీసుకున్న ప్రతి వాళ్ళ యొక్క పాదాలు చెప్పాలి కడుగు. బైబిల్ మిషన్లో దేవదాసయ్య గారు ఆ క్రమం పెట్టాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని కానీ ఒక సేవకుడు అంటాడో, అక్కడ ఎప్పుడో నెల అయిందట్టుంది సార్ స్నానం చేసి, వాడు కూడా కాలు తెచ్చిపెట్టిండి. ఏం చేశాను? ఏం చేయాలి ఇప్పుడు? నీకెట తెలుసండి అంటే, నెల రోజులు మట్టింది వాడి పాద కడిగాడంట, తుడిచి. యేసయ్య ఏం చేశాడు? ఇక వినండి, ఈ లోక సంబంధమైన శ్రమల వలన వ్యర్థమంటే పరలోక సంబంధమైన శ్రమలు మనకేమిస్తాయో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10-11 వచ్చిన, మరియు 2 కొరింథీ 7:10-11 వచ్చిన. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనస్సు మనకు ఇష్టం. ఆమేన్. ఈ లోక సంబంధమైన శ్రమల వలన నీకు మారు మనసు, పొద్దాకాడ తిరిగి కాళ్ళు నొత్తులు, ఈ మాటలు వస్తాయి. పొద్దాక ప్రార్థన చేస్తే చెప్పాలి, నీ మనసు నెమ్మదితో నింపబడునుగాక. అవునా కాదా? రాత్రి ఒక ఆయన అంటున్న నాతో మాట్లాడతాయ్యా, ఈరోజు 7 గంటలు ప్రార్థన చేశాను. చప్పట్లు కొట్టి ప్రభును మహిమ. ఎన్ని గంటలు? 7 మాటలైంది అంటాం కానీ మనము 7 గంటలు ప్రార్థన, 7 గంటలు ప్రార్థన చేస్తే మనసంతంట ఆయనకి నెమ్మదిగా. పరలోక సంబంధమైన దుఃఖం కూడా అంతే. ప్రభు దగ్గర నువ్వు కన్నీరు గారిస్తే నీకెంతో నెమ్మది వస్తుంది. బైబిల్లో ఒక చోట యేసయ్య వచ్చి ఒక ఇంటిలో భోజనానికి కూర్చుంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలంట. ఎవరు? మన ఊరు కాదు కదా, మండలం కాదు కదా, జిల్లా కాదు కదా, ఈ ప్రపంచం అంత ఎతికిన ఆ పేరు వాటర్ లిస్టులో ఉంటుందా? పాపాత్మురాలని ఉంది. పూర్వం మన పెద్దోళ్ళు పాపం పాపయ్య అని పెడతారు. ఎందుకు? వాళ్ళ నాన్నకు పాపయ్యుండు, వాళ్ళ నాన్నకు. ఇప్పుడు పాపాత్మురాలనే పేరు ఎక్కడ చూడం, బైబిల్లో రాయబడింది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు వచ్చి యేసయ్య వెనకాల నిలువబడి ఆయన పాదాలను కడిగింది. దేనితోనో చెప్పాలి, కన్నీళ్లతో. ఆమేన్. దేనితో? పాదాలు కడగాలంటే సహజంగా ఏదో చారుడు కన్నీళ్లు సరిపోవు. ఎంత కన్నీరు కార్చిందో, కన్నీరు కార్చి ఆయన పాదాలను కడిగి, టవలు తీసుకోలే ఇక్కడ చెప్పాలి, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను. అద్భుతమండి. ప్రభు హృదయం కరిగిపోయి, నువ్వు నేను చేసే కార్యాల ద్వారా దేవుని హృదయం కరగాలి. ఆమేన్. దేవుని హృదయము కరిగిపోవాలి. ఆయన్ను భోజనానికి పిలిచిన ఆయన అనుకుంటుండంట, ఈయన నిజంగా ప్రభు అయితే ఈమె ఎలాంటిదో ఈయనకు అర్థమైపోద్ది. ఈయనకు అర్థం అవ్వాలి, ఈయన అసలు ఈయన సంగతి ఏంటో చెబుతాడో లేదో చూద్దాం అనుకుంటున్నాడంట. అతనినే పిలిచాడు ప్రభు. అతనినే పిలిచి అడిగాడంతయ్యా, నీవు నీ ఇంటిలోకి నేను వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్లు, కానీ ఇదిగో ఈమె తన కన్నీటితో నా పాదాలను టవలీయలేదయ్యా నువ్వు, ఈమె తల వెంట్రుకలతో నా పాదాలను. 3వ కార్యం ఏంటి తెలుసా?
ఆ పాదాలను చెప్పాలి. ముద్దులు పెట్టుకునేది ఎక్కడ? మా 3 ముద్దులు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ ప్రకారం నెంబర్ 1, తల్లిదండ్రులు ఎవరినైనా బిడ్డలని నుదుటి పైన ముద్దు పెట్టుకుంటారు. ఆమె ఎందుకో తెలుసా? మా తల వంచే పని నువ్వెన్నడూ చెయ్యకుందువుగా అని అంటారు. అర్థమైందండి? ఆ రీతిగానే ప్రభు బిడ్డలమైన మనం మన బిడ్డల కనబట్టి క్రమము నేర్పుతూ, ఆ క్రమములో మన పిల్లలు మనము తలంచుకునే పని చేయకుండా ఉండునట్లు ఆ మర్మము చెప్పాలి. తెలుసా? ఇక భర్త పెదాల మీద లేదా బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. అది అధికారముతో కూడిన ముద్దు. సహోదరులు చేతి మీద చెప్పాలి ముద్దు. ఏమి చెప్పాలి? ఈమె ఎక్కడ పెట్టింది? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎవరి పాదం మీదైనా మీరు ముద్దు పెట్టారా? ఎవరు మా పని? ఆ పాపాత్మురాలైన ఆ స్త్రీ ఆ కార్యం చేయగానే యేసయ్య హృదయం కరిగిపోయి, నా పాదాలు ముద్దు పెట్టుకోవటం ఈమె మాననే విస్తారంగా ప్రేమించింది. విస్తార పాపములు ఏమయ్యాయి? దేవుని సన్నిధిలో ఈ గొప్ప కార్యం చూడాలి. ప్రభు బిడ్డలమైన విస్తారంగా ప్రభువును ప్రేమించే వారముగా. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. అంటే దాని అర్థం ఏం తెలుసా? దైవ చిత్తానుసారంగా దేవుని బిడ్డలు ఎంత కన్నీరు కార్చినా మరణం రాదు, మారు మనసు. లోకానుసారంగా నువ్వు రోజు ఏడ్చావనుకో, నీవే ఆరోగ్యం క్షీణించి పోతా. దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు దుఃఖించి కన్నీరు కారిస్తే అది నీకు రక్షణార్థమైన మారు మనసును తెస్తుంది. తర్వాత మాట, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖం మరణం. దైవజనులో ఆయన కళ్ళ నొప్పి వచ్చి, కంటి నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ చెప్పాడంట, అయ్యా నువ్వు కన్నీళ్లు కార్చి 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 ఏ పని చేస్తావయ్యా అంటే, నేను సేవకుడిని చెప్పాను. కంటి నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసా? కంటిలో ఒక్క చుక్క కూడా నీరు పొద్దస్తమానము కన్నీటి ఎప్పుడు వస్తుంది మనకు? ఆస్తి వింటమే కాదు ప్రియులారా, మనం కూడా అట్టి స్థితి కొరకు పోరాడుదుముగాక. మన కళ్ళు కన్నీరైపోయేంత వరకు ప్రభు సన్నిధిలో కన్నీరు ఒలికించుదుముగాక చెప్పాడంట డాక్టర్. అయ్యా ఇంకా ఆర్చమాక, ఇంకా కన్నీళ్ళు కార్చమాక ఆయన చెప్పాడంట. డాక్టర్కి చెప్పాడంట, అయ్యా నా ప్రాణమున్నంత వరకు నేను కన్నీటితోనే నా ప్రభువును ఆరాధిస్తా. కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. దేంతో అభిషేకిద్దాం? ప్రభువును అభిషేకించు. ప్రభువారు చెప్పడమే కాదండి, చేసి చూపించు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. మొదటి పేతురు 2:9, 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎత్తు నడువవలెనని మీకు యేసయ్య సిలువ శ్రమలు పొంది
నీకు నాకు మనందరికి కూడా చెప్పిన ఒక మంచి క్రమం ఏంటంటే, ప్రియులరా, మనం కూడా సిలువను ఎత్తుకోవాలి. మనం కూడా శ్రమలు అనుభవించాలి. మనము కూడా ప్రభు సన్నిధిలో కన్నీరు కాచాలి. చూడండి, యేసయ్య ఈ లోకములో శరీరధారిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యేసయ్య కన్నీరు కాచా. నువ్వు నేనెంత? యేసయ్య కన్నీరు మనం కూడా అమ్మా కన్నీరు కాచాలి. లోక సంబంధమైన కన్నీరు కాదు, లోక సంబంధమైన ఏడుపు కాదు నీకు ఉండాల్సింది. పరలోక సంబంధమైన దుఃఖము మనకు అవసరం. చిన్నపిల్లలప్పుడు దొనకొండలో ఒక సినిమా హాల్ ఉంది. ఎన్ని సరే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆ ఒకటి కూడా కరుణామయుడి సినిమా రిలీజ్ అయింది. మేమందరం వెళ్ళాం. అందరం వెళితే కరుణామయుడి సినిమా చూసేటప్పుడు అందరికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అందరం బయటకు వచ్చినాక, యేసయ్యని ఎంత శ్రమ పెట్టారు, నేను అలా ఏడ్చా, నేను ఇంత ఏడ్చంటూ ఒక ఆమె నా కన్నవి నీలే, ఎంత కఠినురాలు మా, నాకు బాగా గుర్తు అనేసిందామా. ఏంది మీరు అందరూ ఏడ్చారు? నా కళ్ళమిటి యేసయ్య సిలువ శ్రమను చూసి ఆమెకు కళ్ళమిటి ఏమి రాలేదంట. వీళ్ళరా, యేసయ్య సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే మన ఖచ్చితంగా మన హృదయములో దుఃఖము కలుగు, కన్నీళ్ళు వస్తాయి. యేసయ్య సిలువ శ్రమలు నీకు నాకు ఈ లోకములో అంత స్థాయిలో లేకపోయినా మన జీవితంలోకి ఎలాంటి శ్రమలు అనుమతిస్తాడో తెలుసా? మనము అనుభవించగలిగినవే, మన శక్తికి సరిపడునవి. ఎందుకని? మన శక్తి ఏంటో, మన భక్తి ఏంటో ప్రభువుకు. ఆయన శ్రమ పొందింది 7 కారణాలు చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ప్రియులరా, సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన ఈ లోకములో సిలువ శ్రమలు అనుభవించారు. సర్వమానవాళి రక్షణ. నేను కనీసం నీ ఇంటి వారి రక్షణ కొరకైనా నువ్వేం చేయాలి? శ్రమ, కన్నీటి ప్రార్థన, నీ చెమట రక్తముగా మారే ప్రార్థన నువ్వు. నీ ఇంటినన్నా నీవు రక్షించుకోకపోతే, నీ ఇంటి వారినైనా నీవు రక్షించుకోలేకపోతే నీ ప్రార్థన ఏమి ఫలమైంది? ఆలోచించాలి. చాలా మందికి నేను చెప్పే సలహా అదే. ఇంటిలో శ్రమలు అందరికీ ఉన్నాయి, మనకు ఉన్నాయి. మన ప్రార్థనతో వాటిని ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనమునందు జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు నువ్వు జయించాలి. నిన్ను జయించకూడదు శ్రమ. గుర్తుపెట్టుకోవాలి, మనము శ్రమను, శోధన నిన్ను జయించకూడదు, శోధనను నీవు. అది నిజమైన భక్తి. దీని కొరకు మనం చేయవలసినవి ప్రత్యేకమైన కార్యాలు. మొదటిది చెప్పాలి, మొదటి జామున లేచి మొరపెట్టాలంట. ఏం చేయాలి? మొరపెడుతూ ఉంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఒక మాట చెప్పాడు.
ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము నేను నీకు. బా, ఎంత ధన్యకరమైన మాట. నువ్వెవరికి మొరపెడుతున్నావు అమ్మా? దేవునికే మొరపెడతా. మనుషులకు మొరపెడతా. కొంతమంది మనుషులకు మొరపెడతా. తెల్లవార్లు లేక ఒకటి కాదు, వారం రోజులు వెళ్ళారా? ఒకసారి నేను ప్రార్థనకు వస్తుంటే మందిరానికి ఒక ఆయన, మన సహోదరుడే, అక్కడ దిమ్మె మీద కూర్చొని ఉన్నాను. ఏందయ్యాడు కూర్చున్నామంటే, నాకు ఒక 200 కావాల్సింది, 4 రోజుల నుంచి తిరుగుతున్నాను, ఒక ఆయన ఇస్తానంటే ఆ 200 కోసం ఇక్కడ జరిగిన సంగతి. నేను వెంటనే 200 తీసిచ్చి, సరే మందిరానికి బాయి అంటే ఇంకా 200 ఇవ్వమంటాడు. చూసారా? 200కు 4 రోజులు తిరిగిండు. 4 నిమిషాలు కూడా శ్రమ పడకుండా 200 ఇస్తే ఏమంటుండు ఇంకా. నేను వెంటనే ఆ 200 జోలు పెట్టుకుని మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టి ప్రభుని మళ్ళా నేను వెళ్ళిపోయి మందిరం చూసుకొని వెళ్ళిందాక అతను అక్కడే. అప్పుడంటే అయ్యా సరే ఆ 200 బుద్ధి వచ్చి, ప్రియులారా 4 రోజులు తిరిగావే, 4 నిమిషాలు ప్రభువుని అడిగావా? అది లేనే ఆ క్రమము. అక్కడ వాక్యము సెలవిస్తుంది, నాకు మొరపెట్టయ్యా నేను నీకు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు. మొరపెడితే దేవుడు గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. ఎందుకు మొరపెట్టావు? ఎందుకు నువ్వు ప్రభువుని అడగావు? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. ఎలాగట్ట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ఏం చేసేవాడు? మొరపెడతాడు. సర్వ మానవాళి రక్షణ కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు చెప్పాలి, కనీసం మన ఇంట్లో వారి రక్షణ కొరకైనా మనము కన్నీరు శ్రమ పడాలి. ప్రభువును 1కి 10 మార్లు అడగాలి. ఒక రోజులో 4 మార్లు ప్రార్థించాలి. ఒక ఆయన నంద్యాల నుండి దొనకొండ వచ్చి పొద్దున్నే పెళ్ళి కొట్టాడు. ఎవరైనా తీస్తే పాస్టర్ గారిని అండి ప్రార్థన చేస్తానండి. ఎక్కడి నుండి వచ్చాడు? సరే ఏమన్నా అందామంటే యేసు ప్రభు గుర్తొస్తుంటా. రమ్మని కూర్చోబెట్టి నేను చెప్పాయా, ఎన్ని గంటలు పట్టింది? 2-3 గంటలు పట్టింది. 2-3 గంటలు నువ్వు అక్కడ ప్రార్థన చేయయ్యా, ఈ 100 రూపాయలను దేవుడి అక్కడ ఇస్తాడు. ఏమన్నాడు తెలుసా? ఈ 100 నువ్వు ఇవ్వకపోతే దేవుడు అట్టిస్తాడు అనుకున్నాడు. అంటే దేవుడు ఇయ్యడని నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కసారి దేవుడని ఇస్తాడని తెలుసుకున్నాడు, కానీ దేవుడు మాత్రము. ఎంత దరిద్రమా మాట! మీరు ఇవ్వకపోతే దేవుడు ఎట్టిస్తాడయ్యా అంటే దేవుడు ఇవ్వడా? మనుషులు ఇస్తాడనేదే తెలుసా నీకు? చాలా తప్పది. 3 గంటలు ప్రార్థన చేయి, నా దేవుడు నిన్ను సిగ్గుపరచువాడు. అద్భుతం. నేను ఒకసారి చెప్పా, మరలా చెప్తున్నా. ఒకసారి మేము హైదరాబాదు వెళ్ళి ఒక ఆయన్ని కలవడానికి, తెల్ల ఆయన్ను కలవడానికి వెళ్ళినప్పుడు 25 మంది అందరం ట్రైన్ దిగాము. ఒకటే రంది, పోదాం. నేను చెప్పాను ప్రార్థన చేసుకొని కొంచెం 9-10 అయినాక వెళ్దామంటే వాళ్ళు వినలా. వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళగానే, వినండి ప్రియులారా, ఆయన అప్పుడే నిద్రలేసి అసహించుకొని వెళ్ళండి, ఇప్పుడు లేదేం లేదు, వారమానికి రాపోండి, మీకు సాయం లేదేం లేదు. వెళ్ళారు, ఆయనతోటి అనిపించుకున్నారు. మరలా స్టేషన్కి వచ్చేలేకి నేను చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి మొహం కడుక్కొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని అలా లేయబోతున్నప్పుడు వచ్చా. అబ్బా నీ పనే బాగుందయ్యా, మా పని ఏది? ప్రార్థన ఏది? నువ్వెవరి దగ్గరికైనా వెళ్ళే ముందు జాగ్రత్తగా వినండి. ముందేం చేయాలి? ఆ మనిషితో నా దేవుడు మాట్లాడునుగాక. అది క్రమం.
హడావుడిగా ఆయన దగ్గరికి వెళితే ప్రభువుకి చెప్పావా? ప్రభువుని అడిగావా? ఆ క్రమము నీకుందా? ప్రభు నీ పక్షాన రాజులతో వ్యాజ్యమాడే ముందు చెప్పుకోవాలి. రెండవది చూడండి, ప్రభువారు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రజలందరికీ నరకమును తప్పించుకొన్నకు ఆయన శ్రమలను అనుభవించారు. కనీసం నేను ఎక్కడికో వెళ్ళట్లా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా నరకము తప్పించటానికి నీ కన్నీరును ఉపయోగించుము. ఆమె ప్రభు ఏమో సర్వ మానవానికి నరకం తప్పించాలని ఆయన కన్నీరు శిలువ శ్రమలు అనుభవించాడు. మరి నీవు కనీసం నీ ఇంటి వారికైనా నరకం తప్పించాలని పట్టుదలతో ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? మొరపెట్ట. ఆ మొర కన్నీటిదై ఉన్నా, కన్నీటిదై ఉన్నా. నీ ఇల్లు నీవు రక్షించుకోలేకపోతే ఎలా? కనీసం ఆ చిన్న కార్యము నువ్వు చేయలేకపోతే ఎలా? చేస్తున్నా కానీ మారలేదయ్యా. మార్పు సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆమె ఆయన కళ్ళు లేని గుడ్డివాడు. నీ పని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు, దేవుని పని దేవుడు చేస్తాడు. ఆమె నీ కార్యమని ప్రభు సర్వలోకానికి నరకం తప్పియడానికి ఆయన శ్రమలు అనుభవిస్తే నువ్వు నేను శ్రమ పడవలసినది కనీసం మన కుటుంబాన్నైనా నరకానికి వెళ్ళకుండా ప్రభు దగ్గరికి చేర్చుకోవాలి. ఒక పెద్ద మీటింగ్లో సేవకుడు చెప్తున్నాడు, యేసయ్య యందు విశ్వాసం ఉంచకపోతే నీ భార్య రక్షింపబడితే ఆమె పరలోకములో ఉంటుంది, నువ్వు ఆమె భర్తవైనా సరే నరకానికి అని చెప్పాడు. ఆ పిల్లోడు విన్నాడు. ఇప్పటి పిల్లలు మామూలు పిల్లలా? మామూలు పిల్లలు పుట్టగానే తెలివి, వాళ్ళతో పాటు తెలివి కూడా పెరిగొస్తావు. ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళిన తర్వాత 4-5 చదువుతున్నాడంట. అంటున్నాడంట, మమ్మీ నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పరలోకం వెళ్తావు. నేను కూడా రక్షింపబడ్డాను, పరలోకము. మరి డాడీ రక్షింపబడాలి, నాన్న రక్షింపబడాలి, నాన్న నరకానికి వెళ్తాడు, అమ్మో నరకంలో కాల్తి నేను చూడలేను అని ఆకలేసి ఏడుస్తా ఉన్నాడంట. ఎవరు? చిన్న వాళ్ళమ్మ ఏదో చిచ్చు కొట్టింది, నిద్రపోతున్నాడు. కానీ మధ్యలో మెలకు వచ్చినప్పుడల్లా ఇదే కలవరిస్తా ఉన్నాడు. తెల్లవారుజాముకు జ్వరం వచ్చింది అబ్బాయి. పిల్లోడు కలవరించి ఏమొచ్చింది? ఆ తెల్లవారుజామున వచ్చాడంట. ఎవరు? పోతుగాడు, గీకు వీరుడు. ఏ వీరుడు? గీకు వీరుడు అంటారే అతను. ఆ టయానికి వచ్చాడు. వచ్చి ఏంది జ్వరం వచ్చింది, హాస్పిటల్? లేదయ్యా, రాత్రి వాక్యం విన్నాను. సేవకుడు పళ్ళా గుద్ది చెప్పాడయ్యా, భార్య రక్షింపబడితే భార్యే పరలోకంలో ఉంటుంది, భర్త భార్యతో పాటు పరలోకము రాడు, నరకములో కాల్తాడని చెప్తే పిల్లోడిని అక్కడి నుండే నన్ను అడుగుతా ఉన్నాయి. ఆ పిల్లోడికి పాపం నానంటే చాలా ప్రేమ, తల్లి కంటే ప్రేమ. అందుకని అడుగుతా ఉన్నాడంట. అడిగి జ్వరం వచ్చిందయ్య అంటే, ఎవరు ఆ పాస్టరు అంటే, పలానా. ఏది నెంబర్ ఏమని? ఇప్పుడు ఫోన్లో ఒకటి దొరికినాయిగా. నీకు ఆ వాక్యము తప్ప ఇంకేమి, నీకు నేను తప్ప ఇంకెవడు దొరకలేదనేవాడిని నేనని ఉంటే. చూసారు, పాస్టర్ను తిడుతున్నాడట. ప్రియులారా, మారు మనసు పొందమంటే నీకు తిట్లు రావచ్చు, అదొక శ్రమ. మందిరానికి రాయి అంటే నిన్ను కొట్టొచ్చు, అదొక శ్రమ. యేసయ్యలో నీవు సిగ్గు పడకూడదు. అడుగు, అతని కొరకు ప్రార్థన చేయి, నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయి, కన్నీరు. యేసయ్య మనందరి రక్షణ కొరకు కన్నీరు, అది మరవకూడదు. సిలువ చెప్పాలి, శ్రమలు. సిలువ అంటే ఎన్ని రకాలు? లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన శ్రమల వలన నీకు మరణమే కానీ లాభము అని ప్రసంగి చెప్పాడు. అది వ్యర్థం.
వ్యర్థం. పరలోక సంబంధమైన విషయాలకై నువ్వు కన్నీరు గారుస్తావే, నీ పేరు జీవ గ్రంథములో ఉంటుంది. ఆమె ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 7:14. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారా, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట రాత్రింబగళ్ళు ఆయనను సేవించుచు, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. ప్రభువే వారి కన్నీటి బాష్ప బిందువులను పాయంతద్భుత. అప్పుడు నీకు నాకు నెమ్మది, ఆమె సమాధానము. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ఈ లోకములో ప్రభు రాజ్యం కొరకు శ్రమ పడవలసిన వారమై ఉన్నాము. ఆమె నేను వస్తున్నాను ప్రార్థనకి. ఇంకేమైందిలే, నీ పిల్లల సంగతి ఏంటి, నీ భర్త సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, సంఘములో ఉన్న బలహీనుల సంగతి ఏంటి, వీళ్ళందరి కొరకు మనము ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుదుముగాక. నీ కన్నీరు ఎన్నడు వ్యర్థము, ఎన్నడు వ్యర్థము. కావాలంటే మీరు పరిశీలన చేసి చూడండి. కన్నీరు కార్చిన ప్రార్థించిన వారి కుటుంబాలు ఎన్నడు వ్యర్థము, ఎన్నడు వ్యర్థం కాదు. ప్రభు అంతకంతకు ఆశీర్వదిస్తూనే వచ్చి దావీదు కుటుంబం ఎంతగా దీవించబడి. కారణం దావీదుకు కన్నీటి ప్రార్థన. ఎంత కన్నీరో తెలుసా? ఆయన పరుపంట కొట్టుకొని పోయేంతగా కన్నీరు. ఇంకొక బొట్టైన రాలుస్తున్నావా? కొంచెమైన కన్నీరు కారుస్తున్నావా? అది అన్నడు వ్యర్థమో కాదని. ఆ కన్నీటి ప్రార్థన ప్రభు దగ్గర బుద్ధిలో దాచబడుతుంది. చదవండి కీర్తనలు 56:8 చరణం. 56వ కీర్తన 8వ చరణం. నా కన్నీరు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీరు నీ బుద్ధిలో. బుడ్డి పెట్టి ప్రభు ఎవరు కన్నీటిని ఆ బుడ్డిలో ఏం చేస్తున్నాడు? దాస్తున్నాడు. అమ్మా ఏం చేస్తాడు? అవన్నీ బుడ్డిలు ఎలాగుంటాయి? కన్నీటిని బట్టే నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీ కన్నీటిని ఆయనే తుడుస్తాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకో.